ఖమ్మం లోక్సభ సీటు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? ఆ టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య ఎంత? ఖమ్మం సీటు కోసం తెర మీదకి వచ్చిన కొత్త ప్రతిపాదన ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల నగారా మోగేందుకు సమయం ముంచుకొస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అంశంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ నెలలోనే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాలని ఆదేశించారు. అందుకోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి జాబితాను పంపించాలని రాష్ట్ర నేతలకు రాహుల్ నిర్దేశించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన పలు సూచనలు చేశారు. హైకమాండ్ పని ప్రారంభించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గోల అప్పుడే మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సానుకూల ఫలితాలు వచ్చినందున ఖమ్మం ఎంపీ సీటుకి కాంగ్రెస్లో పోటీ పెరిగింది. ఇప్పుడు అందరి చూపు ఆ సీటు పైనే పడింది. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న సీటుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాభవాన్ని చవిచూసిన హస్తం పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే మిత్రపక్షమైన టీడీపీతో కలిసి 8 స్థానాలు గెలుచుకొని అధికార పక్షానికి షాక్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించుకుంది. జిల్లాలో ఏకపక్షంగా విజయం సాధించడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆశావహులు ఖమ్మం అభ్యర్థిత్వం కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచి మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గెలుపొందారు. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన 5 నియోజకవర్గాల్లో ప్రజాకూటమి నేతలే గెలుపొందడం విశేషం. అందులో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మత్స నాగేశ్వరరావు టీడీపీ నుంచి విజయం సాధించారు. కొత్తగూడెం నుంచి వనమ వెంకటేశ్వరరావు, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క కాంగ్రెస్ పక్షాన్ని నిలిచారు. జాతీయ స్థాయి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ టీడీపీల మధ్య మైత్రి వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశాలున్నాయి. సో ఆ లెక్కను చూస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో 5 ఎమ్మెల్యేలు ప్రజాకూటమికి చెందిన వారే. అత్యధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున ఈ లోక్సభ స్థానంలో సులువుగా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ఆశపడుతున్నారు. ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విజయశాంతి ఖమ్మంలో పోటీ చేయాలంటూ ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇటీవల సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విజయశాంతి కూడా అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన గాయత్రి గ్రానైట్స్ అధినేత రవి కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. నేతల మధ్య పోటీ సంగతి అలా ఉంచితే రాష్ట్రంలో డీలా పడ్డ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే ఖమ్మం నుంచి రాహుల్ గాంధీనే బరిలోకి దిగాలంటూ కొందరు నేతలు కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తెస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో రాహుల్ భేటీ అయినప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత స్వయంగా ఆయన ముందే ఈ ప్రతిపాదన పెట్టారు. అమేధితో పాటు ఖమ్మంలో కూడా పోటీ చేయాలని కోరారట. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇదిలా ఉంటే ప్రజాకూటమి కంటిన్యూ అయితే టీడీపీ కూడా ఖమ్మం ఎంపీ సీట్ కోసం పట్టుబట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో టీడీపీ గెలిచిన 2 అసెంబ్లీ స్థానాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ఉండడం వల్ల
ఆ సీట్ తమకే కావాలని టీటీడీపీ పెద్దలు కోరవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ తరపున నామా నాగేశ్వరరావు పోటీ చేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. చూడాలి మరి అంతిమంగా ఆ సీట్ ఎవరిని వరిస్తుందో. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ అభ్యర్థులందరూ గెలుపు కోసం శ్రమిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఆర్థిక అంగబలాలు గెలుపునకు దోహదపడతాయి. ఒక్కోసారి అభ్యర్థుల గుణగణాలు ప్లస్ అవుతాయి. అధికారంలో ఉంటే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అధినేత ప్రతిష్ట వంటివి కూడా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. కానీ ఈసారి వరదాపురం సూరి ఫార్ములా అసెంబ్లీలోనూ తెలుగుదేశం వర్గాల్లో కూడా గెలుపోటములను తేల్చే దిశగా మారింది. ఇంతకీ ఈ వరదాపురం సూరి ఎవరు? ఆయన చెప్పిన ఫార్ములా ఏంటి? ఆసక్తికర కథనం మీకోసం. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 3 నెలల ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. అధికార పక్షంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత, కుల రాజకీయాలతో పాటు తమ అధినేత చేపట్టిన పాదయాత్ర వంటి అంశాలు తమకు కలిసొస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు చంద్రబాబు ప్రకటించిన 2 పథకాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో 54,60,000 మందిగా ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్లను చంద్రబాబు రెట్టింపు చేశారు. 1,000 రూపాయల పెన్షన్ 2,000కి, 1,500 రూపాయల పెన్షన్ను 3,000కి పెంచారు. 2 చేతులు లేని వారికి 10,000 రూపాయల భృతిని అందజేస్తున్నారు. దీంతోపాటు 98 లక్షల మంది డ్వాక్రా సభ్యులకు ఒక్కొక్కరికి పసుపు కుంకుమ పథకం కింద 10,000 రూపాయల చొప్పునిస్తున్నారు. ఈ పథకాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటి ద్వారా ఎన్నికల వరకు చంద్రబాబును గుర్తుపెట్టుకునే విధంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డ్వాక్రా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద ఇచ్చే 10,000 రూపాయల్లో మొదటి నెల 2,500 రూపాయల చెక్కును, రెండవ నెల 3,500 రూపాయల చెక్కు, ఏప్రిల్లో 4,000 రూపాయల చెక్కులను అందజేస్తారు. మొదటి విడత చెక్కు అందుకున్న లబ్ధిదారులు వెంటనే దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ చేసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అంతే లేదు. మరోవైపు పెన్షనర్లు కూడా ఇప్పటికే జనవరి నెలతో కలుపుకొని పెంచిన పెన్షన్ను ఫిబ్రవరిలో 3,000 రూపాయల చొప్పున తీసుకున్నారు. మార్చి నుంచి పెన్షనర్లకు 2,000 రూపాయలు అందనున్నాయి. ఈ పెరిగిన పెన్షన్లు, డ్వాక్రా గ్రాంట్లు తీసుకున్న వారు ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 60 నుంచి 70,000 మంది ఉంటారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఓ కొత్త వాదాన్ని తెరపై తెచ్చారు. ఆయన చెప్పిన ఫార్ములా అందరికీ నచ్చింది కూడా. ఆయన మాటల ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా తమ తమ నియోజకవర్గాల్లో 5 నుంచి 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితి కనుకుంటే ఈ పెన్షన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకాల కారణంగా అలాంటి వారందరూ బయటపడిపోతారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 5 నుంచి 7,000 వరకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన డబ్బు కూడా అన్ని పార్టీల వారికి అందిందని ఆయన విశ్లేషించారు. దీనివల్ల మహిళల్లో సానుభూతి పెరిగిందని, వారిలో మార్పు వస్తే ఇంటిని కూడా మారుస్తారని, పెన్షనర్లు తప్పనిసరిగా తెలుగుదేశానికి అండగా ఉంటారని వరదాపురం సూరి చెప్పుకొచ్చారు. వృద్ధాప్యంలో అనుబంధాలు, ఆత్మీయతలు ఎక్కువగా ఉంటాయని, పేద కుటుంబాలకు 2,000 రూపాయల సాయం అంటే సామాన్య విషయం కాదని సూరి తన తోటి ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎమ్మెల్యేలపై ఎక్కడన్నా వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు పట్ల ఉన్న సానుకూలతతో పాటు పథకాల ప్రభావం కూడా కలిసొచ్చి ఆ ఎమ్మెల్యేలను ఒడ్డెక్కిస్తుందని సూరి తేల్చారు. వరదాపురం సూరి చేసిన విశ్లేషణ, చెప్పిన ఫార్ములాతో అందరూ ఏకీభవించారు. నియోజకవర్గాల్లో కొద్దో గొప్ప వ్యతిరేకత ఉన్న కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సూరి వాదన విని తేలికపడ్డారు. ఇదే సమయంలో సూరితో పాటు ఇంకొందరు చిన్న షాక్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలపై పూర్తి వ్యతిరేకత ఉంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇదంతా ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ. ఏబిఎన్ ఇన్సైడ్. కొండగట్టు దేవస్థానంపై సీఎం కేసీఆర్ కరుణ చూపుతారా లేదా? ఎమ్మెల్యే రవిశంకర్ ఏ ఆశతో ఉన్నారు? ఈ బడ్జెట్లో అంచనకు ఎన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది? ఎమ్మెల్యేతో ఆలయ అభివృద్ధి గురించి కేసీఆర్ ఏ చర్చలు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం.
తెలంగాణలో అత్యంత ఆదరణ పొందిన దేవాలయాల్లో కొండగట్టు ఒకటి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువు తీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం యాదాద్రికి, భద్రాద్రికి, వేములవాడ రాజన్న దేవాలయాలకు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు కేటాయించింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి మాత్రం గడిచిన 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. స్వరాష్ట్రం సిద్ధించాకైనా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని లక్షలాది మంది భక్తులు ఆశపెట్టుకున్నారు. కొండగట్టుకు తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా 2 దఫాలు జరిగే హనుమాన్ జయంతులకు ఇక్కడ భక్తుల రద్దీ అంతా ఇంత కాదు. చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద కొండపై కొలువైన ఆంజనేయుడి దేవాలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయానికి వచ్చే 20 కోట్ల ఆదాయంలో 6-7 కోట్లు జీత భత్యాలు, ఇతర ఖర్చులకు వెచ్చించినప్పటికీ మిగతా ఆదాయం మాత్రం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తోంది. కొండగట్టులో మంగళవారం, శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేములవాడ నుంచి కొండగట్టుకు, అక్కడి నుంచి ధర్మపురి నరసింహస్వామి దేవాలయానికి భక్తులు వెళ్తూ ఉంటారు. టెంపుల్ క్యారిడార్ మధ్యలో ఉండే ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇప్పటికీ భక్తులకు సరైన తాగునీటి వసతే లేదు. కొత్త కోనేరు నిర్మించినా అది సరిగ్గా వాడడం లేదు. పాత కోనేరు అత్యంత దారుణంగా ఉంది. కొండగట్టు ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రతి బడ్జెట్లోనూ ప్రభుత్వం ఈ దేవాలయానికి మొండి చేయ చూపుతోంది. నడకదారి మెట్లు కూడా అస్సలు బాగోలేవు. అయితే జిల్లా ఏర్పడిన తర్వాత అధికారుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. దేవాలయం లోపల కొంత శుభ్రత పాటిస్తున్నారు. అది కూడా అంతంత మాత్రమే. ఇటీవల జిల్లా కలెక్టర్ శరత్ ఈ దేవాలయానికి 333 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కానుకగా ఇచ్చారు. అంత పెద్ద మొత్తంలో ఒక దేవాలయానికి భూములు కేటాయించడం ఇదే మొదటిసారని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. పుష్కలమైన భూములు ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అయితే కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిగా ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈ దేవాలయానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది భక్తుల నుంచి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ దేవాలయానికి ఈసారి తప్పకుండా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ముడుపు కట్టడానికి వచ్చిన రవిశంకర్ భక్తులతో మాట్లాడారు. ఇక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవ పరిస్థితులను సుంకే రవిశంకర్ దృష్టికి తెచ్చారు భక్తులు. ఇదిలా ఉంటే ఆ మధ్య జగిత్యాల్లో ఎన్నికల సభ నిర్వహించిన అనంతరం కరీంనగర్ సభకు హెలికాప్టర్లో వెళ్లారు కేసీఆర్. ఆ సమయంలో ఆయనతో పాటు సుంకే రవిశంకర్ కూడా ఉన్నారు. కొండగట్టు గుట్టపై నుంచి వారు వెళ్తున్న సమయంలో ఈసారి టెంపుల్కి నిధులు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత సుంకే రవిశంకర్ గడిచిన 2 నెలల్లో 3 దఫాలు ఆలయ అభివృద్ధి గురించి జిల్లా కలెక్టర్ శరత్తో మాట్లాడారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. యాదాద్రి తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. గత 5 ఏళ్లలో రాని నిధులను ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా తెస్తానని ఎమ్మెల్యే రవిశంకర్ అంటున్నారు. కొండగట్టుకి ఈసారి నిధులు కేటాయించే విషయమై ఎమ్మెల్యేపై అనేక ఒత్తిళ్లున్నాయి. మాస్టర్ ప్లాన్ అమలు విషయంలో నిరంతరం శ్రద్ధ పెడితేనే అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. గతంలో అనేక మంది హామీలు ఇచ్చినప్పటికీ ₹1 కూడా తేలేకపోయారు. మరి కొండగట్టుకి ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకుంటారా? ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించేలా కృషి చేస్తారా లేదా అన్న విషయాలు తేలాలంటే బడ్జెట్ వరకు ఆగాల్సిందే. కడప
జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకి కారణమేంటి? వైసీపీలో రెబల్స్ వల్ల ఎవరికి కలిసొచ్చే అవకాశం ఉంది? జగన్ కోటలో వైసీపీ నేతల మధ్య సాగుతున్న జగడం ఏ స్థాయికి చేరిందో ఈ కథనంలో చూద్దాం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకైన కడప జిల్లాలో ఇప్పుడు రాజకీయ అలజడి రేగుతోంది. మాట తప్పను మడమ తిప్పను అని తరచూ చెప్పుకునే జగన్ కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలోనే మాట తప్పారట. దీంతో ఇప్పుడు ఆ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య టికెట్ల పోరు షురూ అయింది. నిరసన గళాల సంఖ్య పెరుగుతోంది. కడప జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తానని గతంలో జగన్ పదే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సీన్ రివర్స్ అయింది. ఈ మధ్య రాజంపేటకు చెందిన మేడ మల్లికార్జున రెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని మేడాకిస్తానని జగన్ హామీ ఇచ్చారట. నిజానికి ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అమరనాథ్ రెడ్డికి టికెట్ హామీ ఇచ్చారట జగన్. ఈ నేపథ్యంలో తమ నేత విషయంలో జగన్ మాట తప్పారంటూ రాజంపేటలో అమరనాథ్ రెడ్డి వర్గీయులంతా ఆందోళన బాటపట్టారు. మొదటి నుంచి అమరనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన మేడ మల్లికార్జున రెడ్డికి ఎలా అభ్యర్థిత్వం కట్టబెడతారని జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపైన అమరనాథ్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. టికెట్ వేరే వారికి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ముందుగానే అమరనాథ్ను పిలిపించి ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అమర్కి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించే విషయంలో జగన్ హామీ ఇవ్వకపోవడమే ఈ మొత్తం పరిణామానికి కారణమని చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో స్వతంత్రంగా బరిలోకి దిగమని అమరనాథ్ రెడ్డి వర్గీయులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అమరనాథ్ రెడ్డి తన వర్గీయులను బొజ్జగిస్తూ వస్తున్నారు. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇటీవల ఫైర్ మొదలైంది. ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తూ ఇటీవల జగన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జమ్మలమడుగులో భగభగలు రేగాయి. మొదటి నుంచి పార్టీలో ఉంటున్న అల్లె ప్రభావతి ఈ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ వచ్చారు. ఈ మేరకు జగన్ను ఆమె పలుమార్లు కలిశారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ జమ్మలమడుగు టికెట్ నీకే ఇస్తానని ఆమెకు హామీ ఇచ్చారట. చివరికి ఇప్పుడు సుధీర్ రెడ్డికి అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో అల్లె ప్రభావతి గట్టిగా నిరసన గాళం వినిపించారు. ఇప్పుడు ఆమె జమ్మలమడుగులో జగన్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గీయులను కూడగట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెగేసి చెబుతున్నారు. జమ్మలమడుగులో తాజాగా రేగిన గందరగోళంతో జగన్ ఆందోళన చెందుతున్నారట. ఒకవైపు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఒక్కటి కావడంతో ఈ నియోజకవర్గంలో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ తరుణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య టికెట్ల గొడవ రాజుకోవడం జగన్కి మింగుడు పడడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటీవల ఇదే పరిస్థితి నెలకొన్నది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికే టికెట్ ఇస్తామని జగన్ చెప్పారు. దీంతో నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నారు. ఇదే సమయంలో ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎంవి రమణారెడ్డి తెరపైకి వచ్చారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ని రాచమల్లుకి ఇంకా అధికారికంగా కేటాయించలేదంటూ ఆయన కొత్త వాదన లేవనెత్తారు. తమ కుటుంబ సభ్యులకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో షాక్ తిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రమణారెడ్డిని బొజ్జగించే పనిలో పడ్డారు. ఇలా కడప జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య టికెట్ల గొడవలు ముదిరాయి. ఈ పరిణామాలతో ఆ పార్టీ పెద్దలకు కంటి మీద కునుకులేదు. జగన్ సొంతగడ్డైన కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు మనవే అని నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా చెబుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు వారిలో సందేహాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న కలహాలు, తెరపైకి వస్తున్న రెబల్స్ వల్ల పరిస్థితి తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం నేతలు అంచనా వేసుకుంటున్నారు. చూద్దాం ఈ పరిణామాల ఫలితం ఎలా ఉంటుందో. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.